ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నవాంశం నుంచి ఎటువంటి వైవాహిక సమస్యలు తెలుసుకోవచ్చు, లవ్ మ్యారేజెస్ కావచ్చు, అన్కన్వెన్షనల్ మ్యారేజెస్, అలాగే డైవర్స్ సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఎలా చూడొచ్చు నవాంశం నుంచి, అలాగే మరికొన్ని సున్నితమైనటువంటి అంశాలు, ఉదాహరణకి విపరీతమైనటువంటి వాంఛలు ఉండడం, కామవాంఛలు కావచ్చు, అలాగే హోమోసెక్షువాలిటీ, ఇలాంటివి కూడా మనకి చార్ట్లో ఎలా ఇండికేషన్స్ ఇస్తాయి, ఏ కాంబినేషన్స్ ఇండికేషన్స్ ఇస్తాయి, అది నవాంశలో మరింత స్పష్టంగా ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. నవాంశ అనేది ముఖ్యంగా మ్యారేజ్ గురించి చూసేటువంటి ఒక చార్ట్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే కాకుండా చాలా సందర్భాల్లో నవాంశాన్ని మనం వాడుతూ ఉంటాము. అయితే మ్యారేజ్, లవ్ లైఫ్, సెక్షువల్ లైఫ్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలని స్టడీ చేసేటప్పుడు తప్పకుండా మనం నవాంశాన్ని స్టడీ చేయాలి. ఈ సందర్భంలో మనం కొన్ని ఆస్పెక్ట్స్ని కనుక చూసినట్టే, ఉదాహరణకి లవ్ మ్యారేజెస్ అయినప్పుడు నవాంశలో ప్లేస్మెంట్స్ ఎంత బలంగా ఉంటే ఆ మ్యారేజ్ అవ్వడానికి ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, అవకాశాలు ఎంత బాగా పెరుగుతాయి అంత ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఇలాంటివి కూడా మనం స్టడీ చేయొచ్చు. ఉదాహరణకి లవ్ మ్యారేజ్ విషయానికి వచ్చినట్టయితే రాహుకేతువుల పాత్ర అనేది చాలా ముఖ్యము. ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నవాంశం స్టడీ చేసేటప్పుడు D1 చార్ట్లో అటువంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు నవాంశం మనకి దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి D1ని చూడకుండా నవాంశం ఒక్కదాన్ని స్టడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. D1 చార్ట్లో అంటే రాశి చార్ట్లో మనకు ఒక ఇండికేషన్ ఉంటే లవ్ మ్యారేజ్ అవుతుంది లేదా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుంది అని, అది అవుతుందా లేదా, ఏ విధమైనటువంటి మ్యారేజ్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం నవాంశులకి వెళ్ళాలి. ఇక ప్లానెట్స్ విషయాలకు వచ్చినట్టయితే రాహువు, కేతువు, శుక్రుడు, చంద్రుడు ఇలాంటి గ్రహాలు ఇటువంటి అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవ్వడానికి సహాయపడేటువంటి గ్రహాలు. ఎప్పుడూ చెప్పేటట్టుగా రాహు అంటేనే అన్కన్వెన్షనల్ ప్లానెట్. వేరే కల్చర్, అలాగే తానుండే ఊరి నుంచి దూరంగా వేరే ఎన్వైర్న్మెంట్లో పెరిగిన వ్యక్తితో మ్యారేజ్ అవ్వడము, వాళ్ళ కమ్యూనిటీ, రిలీజన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అయి ఉండడము, ఇలాంటి ఒక పార్ట్నర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి అభిప్రాయాలను ఒకరు ఇష్టపడము, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవ్వడము, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, ఇలాంటి వాటికి దారి చేస్తాడు రాహువు. కేతువు కూడా ఇటువంటి అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరిలో భావ సారూప్యం ఉండి ఒకే విధమైన ఆలోచన ఉండడము, కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. ఒక్కొక్కసారి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా అయి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట కలుసుకోవడము, ఇద్దరి భావాలు మ్యాచ్ అవ్వడము, దానివల్ల ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అవ్వడము, ఇటువంటి ఒక సింక్ అనేది ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలో కేతు ప్రభావం ఉన్నప్పుడు. కేతు ఇంకా ఎక్స్ట్రీమ్గా ఇస్తాడు. కమ్యూనిటీ డిఫరెన్సే కాకుండా కంట్రీ కూడా డిఫరెంట్ అవ్వడము, వేరే కంట్రీకి చెందిన వ్యక్తి, ఇలాంటి వాళ్ళు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నవాంశలో ఏ గ్రహాల కలయిక మనం చూడొచ్చు ఈ లవ్ మ్యారేజ్కి చూసినట్టయితే, శుక్రరాహుల కలయిక, శుక్రకేతువుల కలయిక, చంద్రరాహువులు, చంద్రకేతువులు, ఇవి ఎమోషన్స్ని రూల్ చేసేటువంటి కాంబినేషన్స్. 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్ నవాంశలో ఈ ప్లానెట్స్ చేత ప్రభావితం కనుక అయినట్టయితే అలాంటి మ్యారేజ్ని సూచిస్తుంది. అలాగే డైవర్స్ విషయానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్పేటట్టుగా రవి డైవర్స్కి కారకుడు. D1 చార్ట్లో డైవర్స్ కాంబినేషన్ ఉండి D9 చార్ట్లో కూడా అంటే నవాంశలో కూడా రవి యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే, అంటే లగ్నం నుంచి 2వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో రవి ఉండడము, వాటిని చూడడము, అలాగే శుక్రుడితో నవాంశలో సప్తమాధిపతితో రవి స్ట్రాంగ్ రిలేషన్లో ఉండడము, ఇవన్నీ కూడా విడాకులకు దారితీసేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాయి. నవాంశలో 7th హౌస్లో ప్లానెట్స్ అనేవి ఆ జాతకుడి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని సూచిస్తుంది. నవాంశలో 7th హౌస్లో లగ్నం నుంచి, నవాంశ లగ్నం నుంచి 7th హౌస్లో కనుక
పాపగ్రహాలు ఉన్నట్టయితే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏ గ్రహాలు ఉంటాయి అనే దాన్ని బట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం అనలైజ్ చేయాలి. రవి కనుకుంటే 7th హౌస్లో డామినేషన్ అనేది ఉంటుంది పార్ట్నర్ నుంచి. జీవిత భాగస్వామికి ఎక్కువగా ఆత్మాభిమానం ఉండడము, ఫాల్స్ ఈగో కూడా ఉంటుంది. తను చెప్పిందే వినాలి, తను చెప్పిందే జరగాలి, ఇటువంటి ఒక మొండి పట్టుదల ద్వారా కొన్ని సమస్యలు అనేవి వారి లైఫ్లో జనరేట్ అవుతాయి. రవి ఇటువంటి డామినేషన్, ఈగో ఇలాంటి వాటి వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఇచ్చే ప్లానెట్. కుజుడు దూకుడు స్వభావము, మొండితనము, దుందుడుకు నేచర్ అంటాం, అటువంటి స్వభావం ద్వారా మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తాడు. బుధుడు సాధారణంగా 7th హౌస్లో ఉంటే మ్యారేజ్ పట్ల అనాసక్తి, ఫిజికల్ రిలేషన్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇటువంటివి వారి మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లంకి రీజన్ కావచ్చు. గురువు కనుకుంటే చాలా విద్యాధికుడైనటువంటి జీవిత భాగస్వామి వస్తారు, కానీ వారి క్వాలిఫికేషన్ వల్ల కొంత ఎదుటి వ్యక్తి మీద డామినేషన్ చూపించడము, ఎదుటి వ్యక్తి అంటే భర్త యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోవడము, ముఖ్యంగా అమ్మాయిలకు అనుకున్నట్టయితే భర్త యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. వారు చాలా విద్యావంతులు, సంస్కారవంతులు అయినప్పటికీ కూడా భార్య విషయంలో తానే చాలా గొప్పవాడు, నీకంటే నేను చాలా గొప్పవాడిని, నేను ఎక్కువ చదువుకున్నాను, ఇటువంటి ఒక భావజాలంతో ఎక్కువగా సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు. శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే అది ఓన్ హౌస్ అయితే పర్వాలేదు. కుజుడిల్లు ఇలా అయ్యి శుక్రుడు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే లగ్నం నుంచి కొంతవరకు ఇతర స్త్రీలతో సంబంధాలు, దానివల్ల వారి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందితో స్నేహాలు, ముఖ్యంగా అబ్బాయిలకు అనుకున్నట్టయితే ఎక్కువ మంది అమ్మాయిలతో స్నేహాలు, మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. శని కనుకున్నట్టయితే ఇద్దరు ఆలోచన ధోరణులు భిన్న ధృవాలుగా ఉండడము, ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ రావడానికి టైం తీసుకోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాహు ఉంటే కూడా జీవిత భాగస్వామికి కొంత గ్రీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే జీవితంలో ఆశలు అనేవి తీవ్రంగా ఉండడము, దానివల్ల కొంతవరకు డామినేట్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్లోకి రావడము. కేతు కనుకున్నట్టయితే వైలెంట్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్, వీటి వల్ల ప్రాబ్లమ్స్. ఇక కొన్ని సున్నితమైనటువంటి అంశాలు కనుక చూసినట్టయితే విపరీతమైనటువంటి కోరికలు ఉండేటువంటి సందర్భాలు చూసినట్టయితే దానికి కారకులు కుజుడు, కేతువు, శుక్రుడు, చంద్రుడు. D1లో ఆ కాంబినేషన్స్ ఉండి D9లో కూడా వారి మధ్య సంబంధం కనుక ఉన్నట్టయితే వారికి ఎక్కువగా ఈ సెక్షువల్ డిజైర్స్ అనేవి ఉంటాయి. దానివల్ల జీవిత భాగస్వామి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండడము, అందుకే వారు ఇతర స్త్రీలతో సంబంధాల వైపు వెళ్తూ ఉండడము, ఇటువంటి సందర్భాలకి వెళ్తూ ఉంటారు. శుక్రుడు కుజుడు యొక్క కలయిక ఈ విషయంలో కొంత మంచి కలయిక కాదు అని మనం అనుకోవాలి. శుక్ర కేతు, శుక్ర రాహు, అందులో చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే ఎమోషనల్లీ కూడా వాళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి భార్యతో ప్రేమగా ఉన్నా కానీ ఇంకా వేరే స్త్రీల పట్ల కూడా వాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆ ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు లైఫ్లో. అందుకే వారి మ్యారీడ్ లైఫ్ కూడా ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలాగే హోమోసెక్షువాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. చాలామంది బయటికి చెప్పుకోలేరు. కొంతమంది ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. వాటికి కొన్ని మౌలికమైనటువంటి గ్రహాలు, స్థానాలు కనుక చూసినట్టయితే కేతువు, బుధుడు, శని, వీళ్ళ సంబంధం చంద్రుడితో, ఇది హోమోసెక్షువాలిటీని సూచిస్తుంది. కేతువు ఎక్కువగా ఇటువంటి అబ్నార్మల్ సెక్షువల్ డిజైర్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. గేస్, లెస్బియన్స్ ఇలాంటి వాళ్ళ విషయంలో కేతు యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. బుధ కేతువుల యొక్క రిలేషన్, బుధ శనుల రిలేషన్, శని బుధుల యొక్క కాంబినేషన్ రిలేషన్, పరస్పరం చూసుకోవడం కావచ్చు,
అటువంటి సంబంధం ఉన్నప్పుడు చంద్రుడు కూడా ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉన్నట్టయితే ఇటువంటి ఒక అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే కేతుని స్పిరిచువల్ గ్రహంగానే చూస్తాం, కానీ కేతు చాలా ఎక్సెంట్రిక్ ప్లానెట్. అంటే అన్నిటికంటే డిఫరెంట్గా ఆలోచించేటువంటి ప్లానెట్, అందరికంటే డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తులు ఏంటారు కేతు ప్రభావం ఉన్నటువంటి వారు. అందుకే లగ్నంలో కేతు ఉన్న, లగ్నం కేతు నక్షత్రంలో ఉన్న, చంద్రుడు కేతువు కలిసి ఉన్న, చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్న కొంతవరకు వారి యొక్క ఆలోచన ధోరణి భిన్నంగా ఉంటుంది. అంటే ఈ విషయంలోనే కాదు, సెక్షువల్ డిజైర్ విషయంలో కాదు, సహజంగానే వారి యొక్క ఆలోచన ధోరణి కొంత భిన్నంగా ఉంటుంది. ఎక్కువ వాదించే వాళ్ళు అయి ఉంటారు. తన వాదన గెలవడానికి తన మాటల్ని మార్చేసి తానే పైచేయి సాధించాలి, ఇటువంటి ఒక మొండితనం కూడా వారిలో ఉంటుంది. వారు నమ్మిందే చేస్తారు. ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తున్నా వారు వాళ్ళ మనసు ఎలా చెప్తోందో, వాళ్ళ మనసు ఏది కరెక్ట్ అని చెప్తుందో అటువైపుకే వెళ్తూ ఉంటారు. ఇటువంటి కేతువు సెక్షువల్ డిజైర్ విషయంలో కూడా అబ్నార్మల్ బిహేవియర్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అలాంటి కేతువు బుధుడితో శనితో కలిసి ఉన్న, ఆ కలయికతో చంద్రుడు కూడా తోడినట్టయితే ఇటువంటి బిహేవియర్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవాంశలో ఉంటే దానికి కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మనకి. D1 చార్ట్లో ఇండికేషన్స్ ఉండి నవాంశలో కూడా ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే అలాంటి బిహేవియర్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బైసెక్షువల్స్ ఇలాంటి కాంబినేషన్స్కి. ఈ విధంగా నవాంశ నుంచి మనము డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి ఉన్న ప్రాబ్లం యొక్క లోతులేంటి, మూల కారణాలేంటి, ఇలాంటి వాటిని విశ్లేషణ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి కాంబినేషన్స్ నవాంశలో. ఎప్పుడు కూడా నవాంశను అందుకే D1తో పాటుగా చూడాలి. అలాగే నవాంశ అనేది ధర్మాన్ని సూచించేటువంటి ఒక డివిజనల్ చార్ట్. ధార్మిక్ లైఫ్ అంటాం, ధర్మబద్ధమైనటువంటి జీవితము, దాన్ని సూచించే అంశచక్రము నవాంశ. అందుకే అన్కన్వెన్షనల్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఇటువంటి మ్యారేజెస్ అయినప్పుడు D1లో అటువంటి కాంబినేషన్స్ ఉంటాయి, D9లో కూడా బలమైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ధర్మాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి అని చూసినట్టయితే ఒక కట్టుబాటు, ఒక సంప్రదాయము, దీనికి భిన్నమైనటువంటి ధోరణిలో వారి యొక్క వివాహం అనేది ఉంటుంది, వైవాహిక జీవితం అనేది ఉంటుంది. నవాంశలో కనుక ఇటువంటి పాపగ్రహాల సంబంధం కనుక ఉన్నట్టయితే, ముఖ్యంగా రాహువు, కేతువు, శని, శుక్రుడు, వీటితో కలిసి చంద్రుడు. చంద్రుడు పాత్రను ఎప్పుడు కూడా మనం స్టడీ చేయాలి, ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. ఇటువంటి నెగిటివ్ కాంబినేషన్ ఉన్నప్పుడు చంద్రుడు కూడా వారితో ఉన్నట్టయితే ఆ కాంబినేషన్ అనేది పూర్తి స్థాయిలో మేనిఫెస్ట్ అవుతుంది, ఇంకా బలం చేకూరుతుంది ఆ కాంబినేషన్కి. చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ అంత ముఖ్యము ఇలాంటి విషయాలు మనం స్టడీ చేసేటప్పుడు. చంద్రుడు ఏ గ్రహంతో ఉన్నాడు, లేదా చంద్రుడితో పాటు ఒకటి కంటే ఎక్కువ పాపగ్రహాలు కలిసి ఉన్నాయా నవాంశలో, అవి ఏ గ్రహాలు, ఇలాంటివన్నీ మనకి ఇండికేషన్స్ని ఇస్తాయి. వారి యొక్క మ్యారీడ్ లైఫ్, లవ్ లైఫ్, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు. అలాగే వక్రగ్రహాలు కూడా నవాంశలో, సప్తమంలో, పంచమంలో, వ్యయంలో, 12th ఉన్నప్పుడు కూడా కొంతవరకు మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, లవ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహాలు, నవాంశలో, సప్తమంలో నీచ గ్రహాలు ఉండడం వలన వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, లవ్ లైఫ్లో కొంత డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది ఉంటుంది. దానివలన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఉదాహరణకి భార్య నాకు తగ్గట్టుగా లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేదా నా భావజాలానికి అనుగుణంగా లేదు, ఇటువంటి వాటి వల్ల కూడా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఉచ్చలో ఉన్న గ్రహాలు కూడా, ముఖ్యంగా పాపగ్రహాలు కనుక ఉచ్చలో ఉన్నట్టయితే సప్తమంలో కొంత మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అలాగే దుస్థానాలు 6th house, 8th house, 12th house, వీటిలో గ్రహాలని స్టడీ చేస్తే మనకి మ్యారేజ్లో హ్యాపీనెస్ లేదా సమస్యలు ఎంతవరకు ఉంటాయని కొంత ఇండికేషన్స్ వస్తాయి.
నవాంశలో శుక్రుడు దుస్థానాల్లో ఉండడం మంచిది కాదు. అలాగే నవాంశ సప్తమాధిపతి, నవాంశలో సప్తమాధిపతి దుస్థానాల్లో ఉండడం మంచిది కాదు. అలాగే నవాంశలో శుక్రుడు దుస్థానాల్లో ఉండడం ఎలా మంచిది కాదు, శుక్రుడు రాహుతో కలిసి దుస్థానాల్లో ఉండడము, లేదా కేతుతో కలిసి దుస్థానాల్లో ఉండడము, శుక్ర శనులు దుస్థానాల్లో ఉండడము, శుక్ర రవులు దుస్థానాల్లో ఉండడము, ఇవన్నీ కూడా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి ప్లేస్మెంట్స్. ఏ హౌస్ దుస్థానమైంది అనే దాన్ని బట్టి కూడా మళ్ళీ మనం ఫలితాన్ని చూడాలి. ఆ 6th హౌస్ కనుక కుజుడు ఇల్లు కనుక అయినట్టయితే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది పార్ట్నర్ నుంచి, అది భార్య నుంచి కావచ్చు, భర్త నుంచి కావచ్చు. అలాగే నవాంశలో సప్తమం కనుక కుజుడు ఇల్లు అయ్యి కుజుడు పాడైన, శుక్రుడు కుజుడింట్లో ఉన్న సప్తమంలో, అది కూడా మ్యారేజ్లో భార్య లేక భర్త నుంచి డామినేషన్ని సూచిస్తుంది. మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇటువంటి అంశాలని కనుక మనం పరిశీలన చేసినట్టయితే పాయింట్స్ ఎక్కువ వచ్చినా సరే ఇటువంటి ఒక బిహేవియర్ ఉంటుంది ఆ వ్యక్తికి, లేదా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వారి యొక్క వైవాహిక జీవితంలో అనేది తెలిస్తే కనుక అప్పుడు డిసైడ్ చేయొచ్చు మ్యారేజ్ విషయంలో ముందుకు వెళ్ళొచ్చా లేదా అని. ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇటువంటి ఒక సూక్ష్మమైనటువంటి పరిశీలన మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప కేవలం పాయింట్ బేస్డ్గా 28 పాయింట్స్ వచ్చాయి, 28 పాయింట్స్ వచ్చాయి, 30 పాయింట్స్ వచ్చాయి కాబట్టి బాగా మ్యాచ్ అయింది అని మ్యారేజ్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది కాదు. అలాగే షష్టాష్టకాలు ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి డెసిషన్ తీసుకోవడం అనేది అసంపూర్ణమైనటువంటి అనాలిసిస్ చేసిన తర్వాత తీసుకునే నిర్ణయంగానే మనం భావించాలి. ఎప్పుడు కూడా కంప్లీట్ చార్ట్ని అనలైజ్ చేయాలి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన అనాలిసిస్ చేసేటప్పుడు తప్పకుండా నవాంశలో గ్రహాల ప్లేస్మెంట్ని కూడా మనం స్టడీ చేయాలి. అయితే D1 చేసిన తర్వాతే D9 అనాలిసిస్ చేయాలి. అలాగే జైమినీలో దారకారక గ్రహం నవాంశలో ఎక్కడున్నాడు, దారకారక గ్రహంతో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా, దారకారక గ్రహం దుస్థానాల్లో ఉన్నాడా, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. దారకారకుడు పాపగ్రహంతో కలిసి దుస్థానంలో ఉన్నాడా, ఇలాంటివన్నీ కనుక స్టడీ చేసినట్టయితే మనకి క్లారిటీ వస్తుంది మ్యారేజ్ విషయంలో. ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇటువంటి అంశాల ఆధారంగా కనుక మనం నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు క్లారిటీ ఉంటుంది వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి. ఈ విషయంలో పరాశరానే కాకుండా జైమినీ సిస్టంలో కూడా అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా సహాయపడుతుంది. ఒక్కొక్కసారి పరాశరాలో మనకి కాంబినేషన్స్ కనపడకపోవచ్చు, కానీ జైమినీ సిస్టంలో ప్రస్ఫుటంగా కనపడే అవకాశం ఉంది. ఈ రెండిట్లోనూ అనలైజ్ చేయడం అనేది చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.